అనంతపురం గౌరవ శాసన సభ్యులు అపారమైన రాజకీయ మనవం ఉంది. నన్ను అనేక సంవత్సరాలు అనేక దఫాలుగా ప్రజలు నన్ను ఎంపిక చేశారు పార్లమెంట్ సభ్యులుగా, అదేవిధంగా ఎమ్మెల్యేగా. మా కుటుంబానికి చాలా అవకాశాలు వచ్చాయి. నాకు చాలా అనుభవం ఉందని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి శాసనసభ్యులు వెంకటరామరెడ్డి గారు అనేక సందర్భాల్లో రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇటీవల మొన్న సూర్యానగర్ రోడ్డు నిర్మాణంలో భాగంగా ఆ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ నిర్మాణంలో ప్రారంభోత్సవానికి రోడ్డుకి ఎంత ఖర్చు అయిందో దాదాపు మరి కేంద్ర ప్రభుత్వ నిధుల ద్వారా అయినటువంటి ఆ డబ్బుకి తనకంటే నిలువెత్తు ప్రారంభోత్సవానికి సంబంధించిన శిలాఫలకం వేసుకొని మాట్లాడాడు. చాలా సంతోషం, ఎందుకంటే చాలా సందర్భాల్లో చెప్పాం. ఆయన ఏమంటున్నారు, వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఏదైనా ప్రశ్నలు వేస్తే సమాధానం ఇవ్వడు. నేను ఆయన ఒకటి అడుగుతున్నా, మేమేమి అసభ్యంగా మాట్లాడడంలా లేదా అగౌరవంగా మాట్లాడడంలా, మీ వయస్సుకి అదేవిధంగా మీ అనుభవానికి గౌరవం ఇస్తూ మీరు సాటి ఒకనాటి ప్రజాప్రతినిధిగా నాకు కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి. ప్రతిపక్షంలో ఈ ఊర్లో పుట్టి పెరిగిన పౌరుని నేను కొన్ని ఒక రాజకీయ పార్టీ నుంచి ప్రశ్నలు వేస్తే దానికి దొంగతిరుడు సమాధానం చెప్పి మరి పాలన చిత్తగించేటువంటి పరిస్థితి వచ్చింది. ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నా, రాజకీయ నాయకుడు ప్రజాప్రతిగా ఉన్నప్పుడు జవాబుదారీగా ఉండాలి. అది ప్రతిపక్షాలు కానీ రాజకీయ పార్టీలు కానీ ఎవరైనా విమర్శించినప్పుడు లేదా ఎవరైనా ప్రశ్నించినప్పుడు సరైన సమాధానం ఇచ్చి దాంట్లో వాస్తవాలు ఉన్నాయని చెప్పి వివరణిస్తే సబబుగా ఉంటుంది. ఆ విధంగా కాకుండా రకరకాలుగా మాట్లాడేది నిందలు మోపే పరిస్థితికి వచ్చాడు. నేను ఆయన ఇప్పుడు కూడా అడుగుతున్నా, మీరు చిన్న చిన్న కార్యక్రమాలు ఏవైనా అక్కడక్కడ చేసినప్పుడు గతంలో చేసిన అభివృద్ధి ఏమీ జరగలేదు, 4 సంవత్సరాల 8 నెలలు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఉన్న ప్రభుత్వంలో అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. నేను శాసనసభ్యుడిగా ఓడిపోయిన తర్వాత ఆయన గెలిచిన సంవత్సరానికి 7 ఏళ్ల పాటు తర్వాత కొంత లిఖితపూర్వకంగా పంపించా. ఇద్దరు జీవోలు ఇవి, ఈ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ పెండింగ్ ఉంది, రింగ్ రోడ్ ఇద్దో శాంక్షన్ అయింది, ఇద్దో పెండింగ్ ఉంది, మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకొని ఇవి చేయండి, ఈ అండర్గ్రౌండ్ డ్రైన్ తీసుకొని వస్తే క్లాక్ టవర్ దగ్గర నీకు వచ్చి షాలో కప్పుతా అని రకరకాల సందర్భాల్లో చెప్పాం. దానికి అతి లేదు 6 నెలల్లో అండర్గ్రౌండ్ చేస్తానని చెప్పి అత్యాలే. సరే, ఇవన్నీ కూడా రేపు ఎన్నికల సమరంలో ప్రజల దగ్గర మనం ప్రజాక్షేత్రంలో తెలుసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ కాదు. నేను ఆయన చెప్పినటువంటి దీంట్లో మరో కొమ్మ పక్కన ఉన్నటువంటి సూర్యానగర్ రోడ్లో సీసీ రోడ్ వేశారు, మంచిదే. నేనేదో సాధించాను అనేటువంటి దీంట్లో మాట్లాడుతున్నారు. అసలు సూర్యానగర్ రోడ్లో సిమెంట్ రోడ్డు వేసిన రోడ్డుకి మీ తండ్రి గారు ఎమ్మెల్యేగా, శాసనమండలి సభ్యుడిగా, మీకు పార్లమెంట్ సభ్యుడిగా అనేక సందర్భాలు ఇస్తే సూర్యానగర్ రోడ్డు వేయాలా, ఇది ఒక మాస్టర్ ప్లాన్లో రోడ్డు ఉందని చెప్పి మున్సిపాలిటీలు మీ ఆధీనంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా నీకు ఆలోచన వచ్చిందా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నా ఆయన్ని. నేను మున్సిపల్ చైర్మన్గా ఆ రోజు నక్సలైట్లు స్టేట్మెంట్ ఇచ్చిన, రాజకీయ పార్టీ నాయకులంతా కూడా నా మీద స్టేట్మెంట్లు ఇచ్చిన, ఆ సూర్యానగర్ రోడ్లో ఉన్నటువంటి గుడిసెల్ని ఒక పక్క తీస్తూ వాళ్ళకి ప్రత్యామ్నాయంగా హౌసింగ్ బోర్డులో ఇచ్చి లాస్ట్కి నాకు హెచ్చరికలు వచ్చినా కూడా తెగించి ప్రజల కోసం సూర్యానగర్ రోడ్డు నేనేస్తే ఆ మాట వరుసకైనా సూర్యానగర్ రోడ్డు ఆయన వేశాడు అనేటువంటి భావన మాట్లాడకపోయినా, ఆ గొప్ప మనసు నీకు లేకపోయినా, ఇది కేంద్రంలో నుంచి వచ్చినటువంటి వేరే నిధులు పట్టుకొని ఇది చాలా సాధించాను గొప్ప చెప్తున్నావు. మరి ఎంపీగా 2-3 పర్యాయాలు ప్రజలు నీకు అవకాశం ఇచ్చారు కదా, ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చా. అంతకుముందు నా తండ్రి గారు 2-3 పర్యాయాలు శాసనమండలి సభ్యుడిగా ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మరి ఎప్పుడైనా సూర్యానగర్ రోడ్డు వేయాలనేటువంటి నీకు ఆలోచన వచ్చింది? ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో ఉంది, నగరపాలక మున్సిపాలిటీ పరిధి మీ పురపాలక సంఘం కూడా మీ చేతుల్లో ఉంటే ఎందుకు ఆలోచన రాలేదు? అదేవిధంగా నేను మున్సిపల్ చైర్పర్సన్గా సూర్యానగర్ రోడ్డు వేసిన తర్వాత త్రివేణి నుంచి అండర్ బ్రిడ్జ్ వరకు, అదేవిధంగా ఐరన్ బ్రిడ్జ్ వరకు, ఐరన్ బ్రిడ్జ్ నుంచి మళ్ళీ జ్యోతిరావు పూలే వరకు కూడా ఒక రోడ్డు ఫామ్ చేశాం. నేను దిగిపోయా 2000లో నా మున్సిపల్ చైర్మన్ తర్వాత 99లో ఎమ్మెల్యేగా ఓడిపోయాను. 2014 ఎమ్మెల్యే అయ్యాను. అంటే 14 సంవత్సరాల తర్వాత కౌంటింగ్ అవుతూనే నేను ప్రమాణ స్వీకారం చేయకనే గుంతల రోడ్లో ఉన్నటువంటి ఆ సూర్యానగర్ రోడ్ని ఏమంటే కోర్టులో స్టే ఉందని చెప్పి మీరందరూ కూడా తప్పించుకున్నారు. కారణం ఏంటంటే ఇది కోర్టులో స్టే ఉంది కాబట్టి మళ్ళీ దీన్ని గుంతలు పూడ్చడానికి వీలు లేదనంటే, నేను 14 సంవత్సరాల తర్వాత వచ్చి రాత్రికి రాత్రి అక్కడ అధికారులను పిలుచుకొని వచ్చి నేనుండి
సూర్యానగర్ రోడ్డు గుంతలన్నీ కూడా పూర్తి చేసి ఆ కోర్టు అక్కడ భూమి యజమానులు వచ్చా కూడా మీకు నష్టపరిహారం కావాలంటే ఇస్తా, మీరు అడ్డు రాకూడదని చెప్పి వేసినటువంటి వాస్తవం కాదా? ఆత్మవిమర్శనం చేసుకోవా? నీకు ఆలోచన ఉందా? అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా మీకు ఆలోచన రాదా? ఎప్పుడూ జరగదంటే కళలో మీరు ఊహించారా? అనంతపురం బస్టాండ్ నుండి గుత్తి రోడ్డుకి రోడ్డు ఉన్నిందా నేను చైర్మన్ కానప్పుడు? మరి ఆ బస్టాండ్ రోడ్డు నేను కదా ఫామ్ చేసింది. అదేవిధంగా ఆయన చెప్తున్నాడు చాలా రోడ్లు వేసాము మేము, ఎన్టీఆర్ మార్గు, జేఎన్టీ రోడ్డు, హౌసింగ్ బోర్డు, ఆర్టీఓ ఆఫీస్ అనే. నేను ఇప్పుడు కూడా ఆయనకు ఛాలెంజ్ చేస్తున్నాను. నేను చాలా సందర్భాలు చెప్పాను, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి నేను వస్తా. ఆర్టీఓ ఆఫీస్ రోడ్డు ఏదైతే ఉందో అది కానీ, జేఎన్టీ రోడ్డు కానీ, ఎన్టీఆర్ మార్గ్ కానీ ఇవన్నీ కూడా ఎవరి హయాంలో శాంక్షన్స్ అయినాయి. నేను శాంక్షన్ చేయించి మా ప్రభుత్వం దిగిపోయిన తర్వాత హౌసింగ్ బోర్డు రోడ్డు కూడా, ఇవన్నీ కూడా హౌసింగ్ బోర్డు కూడా మీరు మాట్లాడుతున్నారు. మీరు గతంలో హౌసింగ్ బోర్డులో మట్టి రోడ్డు ఉంటే, మెటల్ రోడ్డు ఉంటే తాడు రోడ్డు వేయించాలన్న ఆలోచన మీకు ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు మీకు ఎప్పుడు రాలే. నేను చైర్మన్ అయిన తర్వాత నేను మున్సిపాలిటీ నిధులు లేకపోయినా కూడా బీటీ రోడ్డు హౌసింగ్ బోర్డుకి ఫామ్ చేసింది నేను. హౌసింగ్ బోర్డుకి నీళ్ళు ఎప్పుడన్నా ఇచ్చారా మీరు? హౌసింగ్ బోర్డుకి మున్సిపల్ చైర్మన్గా నీళ్ళు ఇచ్చింది నేను. ఈ విధంగా మరి ఈ ఎన్టీఆర్ మార్గు, అదేవిధంగా మిగిలిన రోడ్లన్నీ వేసామంటున్నారు, జేఎన్టీ రోడ్డు కానీ ఇవన్నీ కానీ ఎవరి హయాంలో శాంక్షన్ అయ్యి మొదలు పెట్టామో చర్చకు సిద్ధమేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అంతెందుకు పదే పదే క్లాక్ టవర్ది, గుత్తి రోడ్డుది చెప్పిందే చెప్తున్నావు. గుత్తి రోడ్లు ఆంధ్రా బ్యాంక్ దగ్గర మీ యొక్క బంధువులు అక్కడ కాంప్లెక్స్ ఉంటే, మరి మీకు అత్యంత సమీప బంధువుల్ని గుంతలు పడుతూ ఉంటే నేను ఆఫీసర్ని పిలుచుకుని చాలా సందర్భాల్లో చూసి ఇది కాదు అని చెప్పి, అది కావాలని చెప్పి గడ్కారీని కలిశాను, తర్వాత వెంకయ్యనాయుడిని కలిశాను, ఇద్దరు ప్రపోజల్స్ పంపించాం, మేము తీసుకొని వచ్చామని చెప్పి పదే పదే చెప్తూ ఉంటే ఆ వంకర టింకర రోడ్డు వేసి సుభాష్ రోడ్ని దాన్ని అస్తవ్యస్తంగా చేసి ఫ్లైఓవర్ను కూడా మీరు డిజైన్లు మార్చి క్లాక్ టవర్ వరకు తీసుకొని వచ్చి సాగదీశారు దాన్ని. అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి సర్వీస్ రోడ్డు కూడా శాంతి టాకీస్ పక్కన లేకోకుండా ఒక కక్ష సాధింపుతో కొంతమంది మీద వేసేట్లా కనపడుతూ ఉంది. ఇది సరైన పంతానా? ఇది అభివృద్ధికి లేదా నీకున్నటువంటి సహృద్భావ వాతావరణంగా బయట కనపడేటువంటి వ్యక్తిత్వానికి నీకు మచ్చరాదా? ఒకసారి ఆలోచించవా ఇవన్నీ? మళ్ళీ మాట్లాడుతున్నావు, లేదు నేనే తెచ్చాను, చాలా బ్రహ్మాండమైన. నేను ఒకటి మీ మీడియా ద్వారా అడుగుతున్నా, డిప్యూటీ మేయరు ఆమె లేడీ ఉంది వాసంతి గారు, అబూ సాలెహ్ కార్పొరేటర్ బ్రహ్మాండంగా మాట్లాడాడు, చర్చకి ఎవరైనా వస్తారా సిద్ధమని. నేను అబూ సాలెహ్ కూడా చెప్తున్నా, రాజకీయ పార్టీలు వేరు, వ్యక్తిత్వాలు వేరు. ఈరోజు సూర్యానగర్ రోడ్లో మరో కొమ్మ అనేటువంటిది అమృత్ స్కీమ్ కింద ఇస్తే, ఆ అమృత్ స్కీమ్ కింద ఉన్నటువంటిది ఒరిజినల్ డిజైన్ మార్చి సుధాకర్ ఇన్ఫ్రా కంపెనీ అనేటువంటి వాళ్ళు ఆ రోజు మేము అవార్డు ఇచ్చి మేము ఆ రోజు కూడా శంకుస్థాపన కూడా చేశాం. చేసిన తర్వాత ఈ శంకుస్థాపన కార్యక్రమం అయినాక ఆ కాంట్రాక్టర్ని బెదిరించి ఆ కాంట్రాక్టర్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పి ఆయన ఆ కాంట్రాక్టర్కి వచ్చినటువంటి అవార్డు ఇది సెంట్రల్లో తీసుకొని వచ్చి ఇచ్చి ఆ రోజు 4/7/2018 అంటే 19 మాకు అయిపోయింది, 18 ఎన్నికల 6 నెలల ముందు మేము స్టార్ట్ చేసాం. చేసిన తర్వాత పదే పదే చెప్పా, అయ్యా అది కంప్లీట్ చేయండి, మరొకమ్మ కంప్లీట్ చేయండి అని. ఈ కాంట్రాక్టర్ని బెదిరిస్తే పారిపోయాడు కాంట్రాక్టర్. అతను మళ్ళీ క్యాన్సిల్ చేయించి రీటెండర్లు పిలిపించి, అంటే కాంట్రాక్టులో కమిషన్లో కకృతి కోసం చేశారా లేకపోతే కనుక ప్రజల కోసం చేశారా క్యాన్సిలేషన్? ఇది ఇతను పారిపోయాడు కాంట్రాక్టరు. పారిపోతే ఏమి దీని మతలబ్ అంటే, మేము ఒరిజినల్గా నేను మున్సిపల్ చైర్మన్గా ఉన్నటువంటి కళ, ఆ యొక్క కళకు